ఏడవ మాట, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన ఆ ఏడవ మాటని, ఆయన తండ్రి చేతికి ఆత్మని అప్పగించిన ఆ మాటని మొట్టమొదటిగా సండే స్కూల్ నుంచి సాత్విక్ వచ్చి చెప్తాడు. తర్వాత ఇదే మాటని శాంతి గంగరాజు అక్క వచ్చి వివరిస్తారు. దేవునికి నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన ముందన్న గారికి నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య మీకు వందనాలు, మీకే స్తోత్రాలు ఏసయ్య. అలాగనయ్యా ఉదయకాల సమయం నుంచి సాయంత్రకాల సమయం వరకు మీరు ఎక్కడి నీళ్ళు కాచి కాపాడింది మీకు వందనాలు, మీకే స్తోత్రాలు ఏసయ్య. అలాగనయ్యా జ్ఞాపకం చేసుకున్నాం వేసి ఆ ఏడు మా వెనుకల్లో దీవించండి వేసి. అలాగనయ్యా ఇలా ఆలకిచ్చేలాగా మీరే తోడ ఉండండి వేసి. ఇప్పుడు నేను చెప్తున్న మాట కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పేలా మీరే తోడ ఉండమని వేసే నామంలో అడుగేట్టుకుంటున్నాను తండ్రి, ఆమె. యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ యొక్క భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏడవ మాటగా చివరి మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికారు. బిగ్గరగా కేకలు వేసి తన ప్రాణమును విడిచారు. ఏమి అప్పగించారు? ఈ అప్పగింత ఏంటి అని చూస్తే బైబిల్లో కొన్ని అప్పగింతలు ఉన్నాయి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చేసి చదవండి. ఇక్కడ ఏమని రాసింది? జీవాత్మ అయ్యను. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి చదవండి. ఈ ఆదికాండం 2వ అధ్యాయం ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? ఆత్మ దేవుడే ఇస్తాడు, ఆత్మ దేవుడే తీసుకెళ్ళిపోతాడు. ఆత్మ దేవునిది, ఆత్మ దేవుని వద్దకే చేరుతుంది. మన ఆత్మను మనం దేవునికి అప్పగించాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం ఒకసారి తీసి చదవండి. స్టెఫెన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫెన్ శిక్షింపబడుతూ ప్రార్థన చేస్తాడు. ఆకాశం వైపు చూడగా తండ్రి అయిన యెహోవా, ఆయన కుడిపార్శ్వమందు కూర్చున్న యేసు ప్రభువారు లేచి సింహాసనం నుంచి లేచి నిలబడతారు. స్టెఫెన్ తన ఆత్మను తండ్రికి అప్పగిస్తాడు, అనగా ప్రభువుకి అప్పగిస్తాడు. అప్పుడు యేసు ప్రభు సింహాసనం నుంచి లేచి స్టెఫెన్ ఆత్మను సంతోషంతో చేర్చుకుంటారు. మనం మన ఆత్మను ప్రభువుకి అప్పగించాలి. మనం ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోకూడదు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. పద్దెనిమిదవ వచనం కూడా ఒకసారి చదువు. 1వ అధ్యాయం 18వ వచనం. యూదా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మార్గంలో నడవలేక లోకాశల వైపు తిరిగినాకే ఆ పాపం చేసిన వాడే, దేవునికి దూరమైపోయిన వాడే తాను పశ్చాత్తాపం పడుతూ కూడా తాను దేవుని యొద్దకు రాలేక సిగ్గుతో తల దించుకొని వెళ్ళి తన ఆత్మను హత్య చేసుకున్నాడు. మనం ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకొనటం మహాపాపం. మనం ఆత్మహత్య చేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళాం, నరకానికి వెళతాం. దేవుడే మన ఆత్మని తీసుకోవాలి, దేవుడే మన ఆత్మని పిలవాలి. అప్పుడే పరలోక రాజ్యం ఒక క్రైస్తవుడు చేరగలడు. అందుకని ఆత్మహత్య చేసుకోవద్దు. ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా ప్రభు పాదాల దగ్గర గడపాలి. ప్రభు కార్యం కొనక కనిపెట్టుకొని మనం జీవించాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి.
ప్రభువునందే మనం మృతి చెందాలి. అంటే ప్రభువులోనే మనం చనిపోవాలి. ప్రభు లేకుండా చనిపోకూడదు. ప్రభు ఉండకుండా చనిపోకూడదు. అప్పుడు నరకానికి వెళతాం. ప్రభువునందే మనం మృతి చెందాలి. కొలస్సీ 3:3 చదవండి. మన జీవం క్రీస్తులో దాచబడి ఉన్నది కాబట్టి మన ఆత్మను ఆయన యొద్దకే చేరుతుంది. ఆత్మ ఇచ్చినవాడు ఆయనే. ఆదికాండం 2:7 చూసినట్లు ఆత్మ దేవుడే ఇస్తాడు, మరలా ప్రభుకే అప్పగించాలి. ఆత్మహత్య మధ్యలో చేసుకోవద్దు. మనం ప్రభునందే మరణించాలి. మన జీవం ప్రభువులో ఉంది. ఆత్మ ప్రభు వద్దకు వెళుతుంది. ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికారు. దేవుడి చిన్న మాటలు దీవించును. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసే నామానికి మాత్రమే కలుగునుగాక. ప్రవచనాలు నెరవేరే సమయాలు, ఆఖరి దినాలు. ఆ బిడ్డ చూసి చెప్పాడా చూడకుండా చెప్పాడా అనేది పక్కన పెడితే తన ప్రిపరేషన్కి ఖచ్చితంగా మనం దేవుని మహింపరచాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తామా? ప్రతి చిన్న బిడ్డ, ప్రతి యవనస్తుడు అటు విధంగా దేవుని కొరకు భారం కలిగి ఏదో ఒకటి చేయాలని. నేను రాత్రే శివాన్నితోనే మాట్లాడుతూ కూర్చున్నాం చాలాసేపు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత